జై కాంగ్రెస్. సోనియమ్మ జిందాబాద్. సోనియమ్మ. ప్రతి ఇల్లు, గడప గడప, ప్రతి ఒంటిల్లు వెలుగులతోనే విరజిమ్తాను. చాలా సంతోషకరమైన విషయం. మహిళల యొక్క ఆనందాల వాళ్ళ యొక్క కళ్ళ లోపల ఆనందం. అదేవిధంగా రోజు కూలికి పోయే నిరుపేదలు కావచ్చు, ఆర్థికంగా చాలా వెనుకాటు వాళ్ళ యొక్క అభివృద్ధి లోపల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వెలుగులు నింపే విధంగా, సంతోషాన్ని పంచే విధంగా ఉన్నాయి. గతంలోనే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు తుక్కుగూడ సభలో సోనియమ్మ హామీ ఇచ్చింది, ఈ తెలంగాణ లోపల 10 సంవత్సరాల పాటు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోయినటువంటి కుటుంబాలను పైకి తీసుకురావడం కోసం తప్పకుండా మేము 6 గ్యారంటీలతోటి మరి ఈ యొక్క సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పినట్టు సోనియమ్మ మీద నమ్మకం ఉంచిన ప్రజలు అత్యధిక మెజార్టీతోటి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మరి వచ్చిన 48 గంటల్లోనే మరి ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల నుండి 10 లక్షల జీవిత బీమా కావచ్చు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇవాళ ప్రయాణం ఎక్కడికి చేయాలన్నా కూడా మరి ఖర్చును కూడుకున్న పని. అట్లాంటిది మరి పొద్దున లేస్తే మహిళలు కూలీలకు కావచ్చు, ఆఫీసులకు కావచ్చు, రకరకాల ఉద్యోగాలకు పోయేటువంటి మహిళలకు కూడా ఇలా ఫ్రీ బస్సు కల్పించి మరి అందరికీ కూడా ఒక మంచి పని చేసినటువంటి, మంచి ఆశీర్వాదం చేసినటువంటి సోనియమ్మ మరి వారి యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇవాళ హైదరాబాద్లో మరి మహిళలకు మాట ఇచ్చినట్టుగానే గృహజ్యోతి కింద, అదేవిధంగా మరి గ్యాస్ బండ 500 రూపాయలకు, అదేవిధంగా కరెంటు 200 యూనిట్లు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి కరెంటు బిల్లుల పేరుతోటి ఒక 70-80 వేల కోట్ల మరి అప్పులు చేసినటువంటి ఈ బీఆర్ఎస్ సర్కారు యొక్క వారి యొక్క వైఖరిని మరి వ్యతిరేకిస్తూ, అందులో భాగంగా మరి ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఆర్థిక వెసులుబాటుతోటి ఒక 60 వేల కోట్లు కేవలం 6 గ్యారెంటీలకి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి అందరికీ కూడా మరి నేనున్నానని చెప్పేసి మరి అండగా నిలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మరి అందరూ కూడా పేదల పట్ల మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ ప్రతి మహిళ కావచ్చు, ప్రతి వ్యక్తి కూడా ఇవాళ జీవనం బాగా పెరిగిపోయింది. ఇవాళ ఉదయం లేచింది మొదలు మరి భోజనం ఖర్చు కావచ్చు, ప్రయాణ ఖర్చు కావచ్చు, సంపాదన ఏ విధంగా చూసినా కూడా మనకు జీవన వ్యయం పెరిగింది. ముఖ్యంగా మన కరోనా కాలం లోపల ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా మరి కుదిలైపోయినాయి. ఈ క్రమం లోపల ఈ 6 గ్యారంటీల పథకాలు అనేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు, ప్రతి మహిళ, ప్రతి వ్యక్తి కూడా మరి హర్షిస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మనకు హోలీ పండుగ వస్తుంది త్వరలో. ఆ హోలీ పండుగ కావచ్చు, లేకపోతే మరి దసరా, దీపావళి, క్రిస్మస్ అన్ని పండుగలు జరుపుకున్నట్టుగా మరి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మహిళ చూడండి ఇక్కడ ఎట్లా ఉందమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా 6 పథకాలు, ఫస్ట్ పథకం ఫ్రీ బస్ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మహిళలు అందరూ ఎటైనా వెళ్ళాలంటే రావడానికి, పోవడానికి చాలా వీలుగా ప్రభుత్వం మాకు బస్సును సహకరించింది. ప్లస్ ఇంకా 200 యూనిట్ల కరెంటు మాకు ఇవ్వడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ 500కి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం మాకు ఇంకా మహిళలందరికీ సంతోషం అనిపిస్తుంది. అలాగే ఇంకా అన్ని మాకు మహిళలకు అందరికీ అన్ని ఇవ్వాలని మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అందుకు సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డి గారికి, మన డాక్టర్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారికి అందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.